హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మా బాబు మా వారు సేలోకి వెళ్తున్నామండి అలాగా. ఎందుకంటే కొంచెం 4 లైన్లు ఉండి పని మొక్కలు పిండేద్దామని, అలానే కా సోలార్ పెడదామనేసి వైర్లు కొంచెం బిగిద్దామనేసి వెళ్ళాం. అదిగోండి అలాగ వేస్తారు. ఒక 1 ఇంచ్ దూరంలో వేస్తారు. చెంచాడు ఫ్రెండ్ లాగా వస్తుందండి. కొంచెం చేతితోటి తీసేస్తారు. వేస్తున్నారండి. మేము అలాగ నుంచున్నాం తీగలు వైర్లు అందించాలనేసి. అది వేసేసిన తర్వాత వైర్లు పెడతామండి. బడతలు గుచ్చి బడతలకి ప్లాస్టిక్ వైర్ కట్టి తర్వాత నెక్స్ట్ చూపిస్తానండి. ఎన్ని లైన్లు వేసాము ఏటన్నది. ప్రస్తుతానికి టైం అయిపోతుంది అనేసి కింద దాంట్లో నుంచి అలాగా వైర్లు లాగుతున్నామండి. కింద లైన్ అవి సరిగ్గా తీయలేదు. ఇంటికి వచ్చి పొయ్యి మంట కాల్చి సారెట్టానండి. అన్నం ఉంచేసాను. అయితే దొండకాయ వేపుల్లోకి సారులోకి పోపులు తీసుకున్నానండి. ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు వేసానండి. ఎల్లుల్లిపాయలు వేసానండి చారు తాలింపుకి. అన్నం వంచేసానండి ఆల్రెడీ. తీయడానికి టైం కుదరక షార్ట్లో పెట్టేసానండి. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసానండి. అది వేసేసిన వెంటనే దాని అంపులో పంపేసి అది వెంటనే స్టవ్ ఆన్లో ఉంచానండి. ఆయిల్ వేసుకొని వేపుడికి తగ్గ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఈ లోపల పోపులు వేస్తాను. పోపులు వేసి వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసానండి. తర్వాత సాల్ట్ వేసానండి. పసుపు వేస్తున్నాను. అయితే ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసే టైంకి వచ్చేసిందండి. అందుకనేసి చెప్పలేకపోయాను. ఉల్లిపాయలు కూడా వేసానండి టేస్ట్కి. వేపుల్లో వేసుకోవచ్చండి కొంచెం. అది బాగా మగ్గిన తర్వాత మగ్గేంత వరకు వేపాలండి. దగ్గర పడుతుంది. చాలా బాగా బాగుంటుందండి. ఇందులో కొబ్బరికాయ కూడా వేసుకుంటే బాగుంటుంది తురిమేసి. కాకపోతే వేయలేదండి. అయిపోయిందండి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.